ప్రాంతాలకు వెళ్ళారు, దూర దేశాలకు వెళ్ళారు. ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. మరి దేశం కానీ దేశం నా తండ్రి కుటుంబాలను వదిలిపెట్టి వారికి ఉన్న సమస్యల గురినప్పుడు వారికి ఉన్న అప్పులు తీర్చుకోవడానికి దేశం కానీ దేశానికి వెళ్ళినప్పుడు నా తండ్రి నాతో ఎవ్వరూ లేరు, నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దాన్ని అని బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి నాకు తోడుంటాడు. నా కుటుంబానికి కూడా నా తండ్రి నాకు తోడు. నేను ఎడారిలో ఉన్నా సరే నాకు తోడుగా నడిచేవాడు నా తండ్రి అని నా ప్రభు బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించిన నా ప్రభు. యోసేపు గారు నా తండ్రి ఒకానొక సమయంలో మరి బానిసగా అమ్మివేయబడినప్పుడు నా తండ్రి మరి జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభు యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. అటువంటి కృప బిడ్డల జీవితాలు జరిగించండి. బిడ్డలకు కూడా అలాగే నా తండ్రి మరి ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం ప్రభా. యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండి వారు చేసిన కష్టానికి తగిన జీతాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరు బిడ్డల మీద నిందలు వేయకుండా, అపవాది వేయకుండా, ఎవరు అవమానకరంగా మాట్లాడకుండా అందరూ నా ప్రభు బిడ్డలతో సమాధానంగా ఉండే మనసుని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వాళ్ళ కుటుంబాలకు కావలసిన అవసరతలన్నీ